బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. నేటి అవగాహన సెషన్లో మనము 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC)ని పరిశీలిద్దాం. ఇది భారతదేశ నేర న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. మనము ఈ విస్తృతమైన చట్టం నుండి నిర్దిష్ట విభాగాన్ని విశ్లేషిద్దాం, దాని చట్టపరమైన చిక్కులను మరియు సామాజిక ప్రభావాన్ని వెడమరుద్దాం. నేటి అవగాహన సెషన్లో IPC యొక్క సంక్లిష్టతలను నిర్వీర్యం చేయడం మరియు పాల్గొనేవారికి వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరిశీలిద్దాం. ఈ వీడియోలో మనము IPC యొక్క సెక్షన్ 16 పరిశీలిద్దాం. దాని చట్టపరమైన చిక్కుల గురించి మీ అవగాహనను మెరుగుపరచడానికి వివరణాత్మక వివరణను అవగాహన చేసుకుందాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా IPC 1860లోని సెక్షన్ 16 కోడ్ యొక్క తదుపరి నిబంధనలను అర్థం చేసుకోవడానికి మరియు వర్తింపజేయడానికి అవసరమైన నిబంధనలకు స్పష్టత అందించడంపై దృష్టి సారించే ప్రారంభ అధ్యాయాలలోని ఒక విభాగం. చట్టం యొక్క వివరణ స్థిరంగా మరియు అస్పష్టత లేకుండా ఉండేలా చూసుకోవడంలో సరైన నిర్వచనాలు ప్రాథమికమైనవి. IPC సెక్షన్ 16 ఇలా పేర్కొంది: ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తుంది. వివరణాత్మక వివరణ 1. ప్రభుత్వ పాత్రను సందర్భోచితంగా మార్చడం. చట్టపరమైన పరిభాషలో ప్రభుత్వం అనే పదం గణనీయమైన బరువును కలిగి ఉంది. IPC మరియు ఇతర చట్టాలలోని అనేక నిబంధనలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభుత్వం ప్రమేయం ఉన్న చర్యలు లేదా నేరాలకు సంబంధించినవి. ఈ కేంద్రీకరణ కారణంగా సెక్షన్ 16 IPC పరిధిలో ప్రభుత్వం అంటే ఏమిటి లేదా ఎవరు అనేదానికి స్పష్టమైన నిర్వచనాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. 2. పాలన స్థాయిలను వేరుచేయడం. భారతదేశం సమాఖ్య గణతంత్ర రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు వ్యక్తిగత రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అనేక స్థాయిల పాలనను కలిగి ఉంది. ప్రభుత్వం అనే పదం సందర్భాన్ని బట్టి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో దేనినైనా సూచించవచ్చని స్పష్టం చేయడం ద్వారా సెక్షన్ 16 ఈ సమాఖ్య నిర్మాణాన్ని అంగీకరిస్తుంది. 3. చట్టపరమైన నిబంధనలకు చిక్కులు. IPC అంతటా ప్రభుత్వం కి వ్యతిరేకంగా చర్యలు, నిర్దిష్ట జరిమానాలు విధించే లేదా ప్రభుత్వ పాత్ర లేదా అధికారం నిబంధనల దరఖాస్తుకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి. సెక్షన్ 16 ఈ సందర్భాలలో ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా రెండింటినీ సూచిస్తుందా అనే దానిపై స్పష్టత ఉందని నిర్ధారిస్తుంది. 4. సమగ్ర చేరికను నిర్ధారించడం. కేంద్ర మరియు రాష్ట్ర సంస్థలు రెండింటినీ చేర్చడానికి ప్రభుత్వంని నిర్వచించడం ద్వారా సెక్షన్ 16 కోడ్ యొక్క నిబంధనలు సమగ్రంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. ఈ చేరిక అంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోని ఏ స్థాయికి సంబంధించిన చర్యలు లేదా నేరాలను IPC తగిన విధంగా పరిష్కరించగలదని అర్థం. 5. రాజ్యాంగ గతిశీలతను ప్రతిబింబించడం. సెక్షన్ 16 యొక్క నిర్వచనం భారతదేశం యొక్క రాజ్యాంగ చట్టాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు మరియు విధులను వివరిస్తుంది. ప్రభుత్వం అనే దాని నిర్వచనంలో ఈ రెండు సంస్థలను గుర్తించడం ద్వారా IPC విస్తృత రాజ్యాంగ సూత్రాలు మరియు దేశం యొక్క సమాఖ్య స్ఫూర్తితో దాని అమరికను నిర్ధారిస్తుంది. 6. వివరణాత్మక సవాళ్లలో ఔచిత్యం. చట్టపరమైన వివాదాలు లేదా సవాళ్లలో ప్రభుత్వం ఎవరు అనేదాని యొక్క వివరణ కీలకంగా మారవచ్చు. ఇది అధికార పరిధికి సంబంధించిన అంశమైన, నిర్దిష్ట చట్టాల వర్తింపు లేదా హక్కులు మరియు విధులపై అవగాహన అయినా. సెక్షన్ 16 న్యాయస్థానాలు, న్యాయవాదులు మరియు ఇతర వాటాదారులకు సమాచారం అందించడంలో సహాయపడే టచ్స్టోన్ను అందిస్తుంది. 7. అడ్మినిస్ట్రేటివ్ మరియు సివిల్ చట్టాలలో విస్తృతమైన చిక్కులు. సెక్షన్ 16 IPC సందర్భంలో ఒక నిర్వచనాన్ని అందించినప్పటికీ ఈ స్పష్టీకరణ విస్తృత చిక్కులను కలిగి ఉంది. అనేక అడ్మినిస్ట్రేటివ్ మరియు సివిల్ చట్టాలు వివిధ సామర్థ్యాలలో ప్రభుత్వంతో సంకర్షణ చెందుతాయి లేదా ప్రమేయం కలిగి ఉంటాయి.
సెక్షన్ 16 అందించిన స్పష్టత అటువంటి చట్టాల వివరణ మరియు అన్వయించడంలో పరోక్షంగా సహాయపడుతుంది. ప్రభుత్వం అనే పదం యొక్క స్థిరమైన అవగాహనను నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 16 ప్రభుత్వం యొక్క స్పష్టమైన నిర్వచనం ద్వారా కోడ్లోని అనేక నిబంధనలను అర్థం చేసుకోవడం మరియు వర్తింపజేయడంలో పునాది పాత్రను అందిస్తుంది. భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణం మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కీలక పాత్ర యొక్క క్లిష్టమైన డైనమిక్స్ను గుర్తిస్తూ ఈ విభాగం ఐపీసీ దేశం యొక్క రాజ్యాంగ ధర్మానికి అనుగుణంగా ఉండేలా నిర్ధారిస్తుంది. అలా చేయడం ద్వారా ఇది నేర నిబంధనల యొక్క సరైన అన్వయాన్ని సులభతరం చేయడమే కాకుండా ఐపీసీ మరియు భారతదేశం యొక్క విస్తృత చట్టపరమైన మరియు రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ మధ్య పరస్పర అనుసంధానాన్ని కూడా బలోపేతం చేస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है. हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे. इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है. आज हम आईपीसी की धारा 16 के बारे में विस्तार से जानेंगे और इसके कानूनी निहितार्थों के बारे में आपकी समझ को बढ़ाने के लिए एक विस्तृत विवरण प्रदान करेंगे. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 16 प्रारंभिक अध्यायों के भीतर एक खंड है जो संहिता के बाद के प्रावधानों को समझने और लागू करने के लिए आवश्यक शर्तों को स्पष्टता प्रदान करने पर केंद्रित है. उचित परिभाषाएं यह सुनिश्चित करने में मौलिक हैं कि कानून की व्याख्या सुसंगत और अस्पष्टता से मुक्त है. आईपीसी की धारा 16 में कहा गया है, सरकार केंद्र सरकार या किसी राज्य की सरकार को दर्शाती है. विस्तृत विवरण. 1. सरकार की भूमिका को प्रासंगिक बनाना. कानूनी भाषा में सरकार शब्द का काफी महत्व है. आईपीसी और अन्य कानूनों के कई प्रावधान प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से सरकार से जुड़े कार्यों या अपराधों से संबंधित हैं. इस केंद्रीयता को देखते हुए धारा 16 आईपीसी के दायरे में सरकार का गठन क्या या कौन करती है, इसकी स्पष्ट परिभाषा प्रदान करना चाहती है. 2. शासन के स्तरों में अंतर करना. एक संघीय गणराज्य के रूप में भारत में शासन की कई परतें हैं, जिसमें केंद्र सरकार और व्यक्तिगत राज्य सरकारें दोनों अलग अलग भूमिका निभाती हैं. धारा 16 इस संघीय ढांचे को यह स्पष्ट करते हुए स्वीकार करती है कि सरकार शब्द संदर्भ के आधार पर केंद्र या किसी राज्य सरकार को संदर्भित कर सकता है. 3. कानूनी प्रावधानों के लिए निहितार्थ. पूरे आईपीसी में ऐसे अनुभाग हैं जहां सरकार के खिलाफ कार्रवाई में विशिष्ट दंड हो सकता है या जहां प्रावधान के आवेदन के लिए सरकार की भूमिका या अधिकार प्रासंगिक है. धारा 16 यह सुनिश्चित करती है कि इन संदर्भों में इस बात पर स्पष्टता है कि प्रावधान केंद्र सरकार, राज्य सरकार या दोनों को संदर्भित करता है. 4. व्यापक समावेशन सुनिश्चित करना. केंद्र और राज्य दोनों संस्थाओं को शामिल करने के लिए सरकार को परिभाषित करके धारा 16 यह सुनिश्चित करती है कि संहिता के प्रावधान व्यापक हैं. इस समावेशिता का मतलब है कि सरकारी तंत्र के किसी भी स्तर से जुड़े कार्यों या अपराधों को आईपीसी द्वारा पर्याप्त रूप से संबोधित किया जा सकता है, चाहे वह केंद्र हो या राज्य. 5. संवैधानिक गतिशीलता को प्रतिबिंबित करना.
धारा 16 की परिभाषा भारत के संवैधानिक ढांचे को प्रतिध्वनित करती है, जो केंद्र और राज्य सरकारों के बीच शक्तियों और कार्यों को चित्रित करती है। सरकार की अपनी परिभाषा में इन दोनों संस्थाओं को मान्यता देकर आईपीसी व्यापक संवैधानिक सिद्धांतों और राष्ट्र की संघीय भावना के साथ इसके संरेखण को सुनिश्चित करता है। 6. व्याख्यात्मक चुनौतियों में प्रासंगिकता। कानूनी विवादों या चुनौतियों में सरकार का गठन कौन करता है, इसकी व्याख्या महत्वपूर्ण हो सकती है। चाहे वह क्षेत्राधिकार का मामला हो, विशिष्ट कानूनों की प्रयोज्यता या अधिकारों और कर्तव्यों की समझ, धारा 16 एक कसौटी प्रदान करती है जो अदालतों, वकीलों और अन्य हितधारकों को सूचित व्याख्याओं तक पहुंचने में सहायता करती है। 7. प्रशासनिक और नागरिक कानूनों में व्यापक निहितार्थ। जबकि धारा 16 आईपीसी के संदर्भ में एक परिभाषा प्रदान करती है, इस स्पष्टीकरण के व्यापक निहितार्थ हैं। कई प्रशासनिक और नागरिक कानून विभिन्न क्षमताओं में सरकार के साथ बातचीत करते हैं या उसे शामिल करते हैं। धारा 16 द्वारा दी गई स्पष्टता अप्रत्यक्ष रूप से ऐसे कानूनों की व्याख्या और अनुप्रयोग में सहायता करती है, जिससे सरकार शब्द की सुसंगत समझ सुनिश्चित होती है। निष्कर्ष। आईपीसी की धारा 16 सरकार की अपनी स्पष्ट परिभाषा के माध्यम से संहिता के भीतर कई प्रावधानों की समझ और अनुप्रयोग को आकार देने में एक मूलभूत भूमिका निभाती है। भारत की संघीय संरचना की जटिल गतिशीलता और केंद्र और राज्य सरकारों दोनों की महत्वपूर्ण भूमिका को पहचानते हुए यह धारा सुनिश्चित करती है कि आईपीसी देश के संवैधानिक लोकाचार के अनुरूप बनी रहे। ऐसा करने से यह न केवल आपराधिक प्रावधानों के उचित अनुप्रयोग की सुविधा प्रदान करता है, बल्कि आईपीसी और भारत के व्यापक कानूनी और संवैधानिक ढांचे के बीच अंतर्संबंध को भी मजबूत करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Our session today is dedicated to unraveling the nuances of Section 16, ensuring a comprehensive awareness of its particulars. Section 16 of the Indian Penal Code, 1860, IPC 1860, is a segment within the initial chapters that focuses on providing clarity to terms essential for the understanding and application of the subsequent provisions of the Code. Proper definitions are fundamental in ensuring that the law's interpretation is consistent and free from ambiguity. IPC Section 16 states, government denotes the central government or the government of a state. Elaborated description. 1. Contextualizing the role of the government. In legal parlance, the term government holds significant weight. Many of the provisions within the IPC and other statutes pertain to actions or offences involving the government either directly or indirectly. Given this centrality, Section 16 seeks to provide a clear-cut definition of what or who constitutes the government within the IPC's ambit. 2. Distinguishing the levels of governance. India, as a federal republic, has multiple layers of governance, with both the central government and individual state governments playing distinct roles. Section 16 acknowledges this federal structure by clarifying that the term government can refer to either the central or any of the state governments, depending on the context. 3. Implications for legal provisions.
Throughout the IPC, there are sections where actions against the government might carry specific penalties or where the government's role or authority is relevant for the provision's application. Section 16 ensures that in these contexts, there is clarity on whether the provision refers to the central government, a state government, or both. 4. Ensuring comprehensive inclusion. By defining government to include both the central and state entities, Section 16 ensures that the Code's provisions are comprehensive. This inclusivity means that actions or offences involving any level of the governmental apparatus, whether central or state, can be adequately addressed by the IPC. 5. Reflecting constitutional dynamics. Section 16's definition echoes India's constitutional framework, which delineates the powers and functions between the central and state governments. By recognizing both these entities in its definition of government, the IPC ensures its alignment with the broader constitutional principles and the federal spirit of the nation. 6. Relevance in interpretative challenges. In legal disputes or challenges, the interpretation of who constitutes the government can become pivotal. Whether it's a matter of jurisdiction, the applicability of specific laws, or the understanding of rights and duties, Section 16 provides a touchstone that aids courts, lawyers, and other stakeholders in arriving at informed interpretations. 7. Broader implications in administrative and civil laws. While Section 16 provides a definition within the context of the IPC, this clarification has broader implications. Many administrative and civil laws interact with or involve the government in varied capacities. The clarity offered by Section 16 indirectly aids in the interpretation and application of such laws, ensuring a consistent understanding of the term government. Conclusion. Section 16 of the IPC, through its clear definition of government, serves a foundational role in shaping the understanding and application of numerous provisions within the Code. Recognizing the intricate dynamics of India's federal structure and the pivotal role of both central and state governments, this section ensures that the IPC remains attuned to the nation's constitutional ethos. By doing so, it not only facilitates the proper application of criminal provisions but also reinforces the interconnectedness between the IPC and the broader legal and constitutional framework of India. If we are responsible, the future will be good for the future generations.